హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. వర్షాకాలం వచ్చేసింది కదా. ఈ వీడియోలో మనం వర్షాకాలానికి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ క్లియర్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వర్షం కురిసే ముందు మబ్బులు కమ్ముకుంటాయి కదా. మబ్బులు కమ్ముకుంటున్నాయి అని ఇలా చెప్పాలి. ద క్లౌడ్స్ ఆర్ ఓవర్కాస్టింగ్. ద క్లౌడ్స్ ఆర్ ఓవర్కాస్టింగ్. వర్షాకాలంలో బాగా మబ్బులు పట్టి గాలులు వీస్తూ ఉంటే ఈరోజు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎ రెయిన్ స్టార్మ్ టుడే. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎ రెయిన్ స్టార్మ్ టుడే. వర్షం కురిసే ముందు మబ్బులు పట్టి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అని ఇలా చెప్పాలి. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్. వర్షం మొదలయ్యే ముందు అక్కడక్కడ వాన చినుకులు పడుతూ ఉంటాయి కదా. నా చేతి మీద వాన చినుకు పడినట్లు అనిపించింది అని ఇలా చెప్పాలి. ఐ ఫెల్ట్ ఏ డ్రాప్ ఆఫ్ రెయిన్ ఆన్ మై హ్యాండ్. ఐ ఫెల్ట్ ఏ డ్రాప్ ఆఫ్ రెయిన్ ఆన్ మై హ్యాండ్. పెద్దగా వర్షం కురవకుండా చినుకులు పడుతూ ఉంటే పెద్దగా వర్షం పడడం లేదు, చినుకులు కురుస్తున్నాయి అని ఇలా చెప్పాలి. ఇట్స్ నాట్ రైనింగ్ టూ హాట్, ఇట్స్ జస్ట్ డ్రిజిలింగ్ అవుట్. ఇట్స్ నాట్ రైనింగ్ టూ హాట్, ఇట్స్ జస్ట్ డ్రిజిలింగ్ అవుట్. కొందరు వర్షంలో తడవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు వర్షంలో తడవడం ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లైక్ గెటింగ్ వెట్ ఇన్ ద రెయిన్. ఐ లైక్ గెటింగ్ వెట్ ఇన్ ద రెయిన్. వర్షం కురిసేటప్పుడు మేఘాలు ఉరుముతాయి కదా. మేఘాలు ఉరుముతున్నాయి అని ఇలా చెప్పాలి. ద క్లౌడ్స్ ఆర్ థండరింగ్. ద క్లౌడ్స్ ఆర్ థండరింగ్. మనం ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడేటట్లుగా ఉంటే వర్షం పడకముందే ఇంటికి వెళ్ళాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు గో హోమ్ బిఫోర్ ఇట్ రెయిన్స్. ఐ హ్యావ్ టు గో హోమ్ బిఫోర్ ఇట్ రెయిన్స్. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు దూరంగా ఉరుములు వినిపిస్తూ ఉంటాయి కదా. నాకు దూరంగా ఉరుము వినిపించింది అని ఇలా చెప్పాలి. ఐ హర్డ్ ఎ థండర్ ఇన్ ద డిస్టెన్స్. ఐ హర్డ్ ఎ థండర్ ఇన్ ద డిస్టెన్స్. అప్పుడప్పుడు మనం వర్షంలో చిక్కుకుంటూ ఉంటాం కదా. నేను కుండపోత వర్షంలో చిక్కుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ కాట్ ఇన్ ఏ డౌన్ పోర్. ఐ వాజ్ కాట్ ఇన్ ఏ డౌన్ పోర్. వర్షం పడేటప్పుడు గొడుగు లేకుండా వెళితే తడిసిపోతాం కదా. వర్షంలో పూర్తిగా తడిసిపోయాము అని ఇలా చెప్పాలి. వీ గాట్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. We got completely drenched in the rain. అప్పుడప్పుడు వర్షం రోజుల తరబడి ఆగకుండా కురుస్తూ ఉంటుంది కదా. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది అని ఇలా చెప్పాలి. ఇట్స్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ 2 days. ఇట్స్ బీన్ రైనింగ్ నాన్ స్టాప్ ఫర్ 2 days. వర్షాకాలంలో ఎవరైనా బయటికి వెళుతూ ఉంటే గొడుగు తీసుకెళ్లడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. Don't forget to carry an umbrella. Don't forget to carry an umbrella. భారీ వర్షం కురిసినప్పుడు రోడ్లు నీట మునుగుతాయి కదా. అప్పుడు రోడ్లు నీట మునిగాయి అని ఇలా చెప్పాలి. రోడ్స్ ఆర్ సబ్మెర్జ్డ్. రోడ్స్ ఆర్ సబ్మెర్జ్డ్. వర్షం ఆగకుండా కురుస్తూ ఉంటే వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు అని ఇలా చెప్పాలి. ఇట్ సీమ్స్ ద రెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ. ఇట్ సీమ్స్ ద రెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ. పిడుగులు పడేటప్పుడు ఆరు బయట కానీ చెట్ల కింద కానీ ఉండకూడదు కదా. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ స్టే ఇన్ సేఫ్ ప్లేసెస్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. యూ షుడ్ స్టే ఇన్ సేఫ్ ప్లేసెస్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్. వర్షం పడి రోడ్డు మీద నీళ్లు ఉన్నప్పుడు వేగంగా వెళ్లే వాహనాలు నీళ్లు చిమ్ముతూ ఉంటాయి కదా. అటుగా వెళుతున్న కారు మాపై నీళ్లు చిమ్మింది అని ఇలా చెప్పాలి. ఏ పాసింగ్ కార్ స్ప్లాష్డ్ వాటర్ ఆన్ us. ఏ పాసింగ్ కార్ స్ప్లాష్డ్ వాటర్ ఆన్ us. వర్షం కురుస్తున్నప్పుడు తగ్గే వరకు వేచి ఉంటాం కదా. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ స్టే హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్. లెట్స్ స్టే హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్. భారీ వర్షంలో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకే భారీ వర్షంలో డ్రైవ్ చేయడం సురక్షితం కాదు అని ఇలా చెప్పాలి.
ఇట్స్ నాట్ సేఫ్ టు డ్రైవ్ ఇన్ హెవీ రెయిన్. ఇట్స్ నాట్ సేఫ్ టు డ్రైవ్ ఇన్ హెవీ రెయిన్. అలాగే వర్షం తగ్గింది, మనం ఇప్పుడు వెళ్ళొచ్చు అని ఇలా చెప్పాలి. ద రెయిన్ హ్యాస్ ఈజ్డ్ ఆఫ్, వీ కెన్ గో నౌ. ద రెయిన్ హ్యాస్ ఈజ్డ్ ఆఫ్, వీ కెన్ గో నౌ. ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తే కాలువలన్నీ నిండిపోతాయి కదా. ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాలువలు నిండిపోయాయి అని ఇలా చెప్పాలి. ద సడన్ డౌన్ పోర్ మేడ్ ద డ్రైన్స్ ఫుల్. ద సడన్ డౌన్ పోర్ మేడ్ ద డ్రైన్స్ ఫుల్. వర్షాలు కురుస్తున్నప్పుడు వాహనాలు తిరగడం వలన రోడ్లపై గుంతలు పడుతూ ఉంటాయి కదా. వర్షం కారణంగా రోడ్లు గుంతలమయమయ్యాయి అని ఇలా చెప్పాలి. రోడ్స్ ఆర్ పాతోల్ డ్యూ టు రెయిన్. రోడ్స్ ఆర్ పాతోల్ డ్యూ టు రెయిన్. అలాగే నీరు నిలిచిపోవడంతో రోడ్డుపై గుంతలు కనిపించడం లేదు అని ఇలా చెప్పాలి. డ్యూ టు వాటర్ లాగింగ్ పాతోస్ కాంట్ బి సీన్ ఆన్ ద రోడ్. డ్యూ టు వాటర్ లాగింగ్ పాతోస్ కాంట్ బి సీన్ ఆన్ ద రోడ్. వర్షానికి రోడ్డుపై నీరు ఎక్కువగా నిలిచిపోతే ప్రజలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ప్రజలు మోకాళ్ళ లోతు నీటిలో కష్టంగా నడిచి వెళుతున్నారు అని ఇలా చెప్పాలి. పీపుల్ వేడ్ త్రూ నీ డీప్ వాటర్. పీపుల్ వేడ్ త్రూ నీ డీప్ వాటర్. వేరే ప్రదేశంలో వర్షం కురుస్తుందో లేదో తెలుసుకోవడానికి అక్కడ వర్షం కురుస్తుందా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? ఈజ్ ఇట్ రైనింగ్ దేర్? వర్షం పడుతున్నప్పుడు వీధుల్లో నడవాలంటే జారుతూ ఉంటుంది కదా. వర్షం కారణంగా వీధులు జారుడుగా ఉన్నాయి అని ఇలా చెప్పాలి. స్ట్రీట్స్ ఆర్ స్లిథరీ బికాస్ ఆఫ్ ద రెయిన్. స్ట్రీట్స్ ఆర్ స్లిథరీ బికాస్ ఆఫ్ ద రెయిన్. వర్షం తగ్గిన తర్వాత పిల్లలు నీటి కుంటలలో ఆడుకుంటూ ఉంటారు కదా. పిల్లలు వర్షం తర్వాత నీటి కుంటలలో ఆడుకోవడానికి ఇష్టపడతారు అని ఇలా చెప్పాలి. చిల్డ్రన్ లవ్ టు ప్లే ఇన్ పడిల్స్ ఆఫ్టర్ రెయిన్. చిల్డ్రన్ లవ్ టు ప్లే ఇన్ పడిల్స్ ఆఫ్టర్ రెయిన్. అలాగే వర్షంలో తడిస్తే పిల్లలకు జలుబు చేస్తుంది అని ఇలా చెప్పాలి. చిల్డ్రన్ క్యాచ్ ఎ కోల్డ్ ఇఫ్ దే ఆర్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. చిల్డ్రన్ క్యాచ్ ఎ కోల్డ్ ఇఫ్ దే ఆర్ డ్రెంచ్డ్ ఇన్ ద రెయిన్. కొందరికి వర్షంలో బయటికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కదా. నాకు వర్షంలో బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ లైక్ టు గో అవుట్ ఇన్ ద రెయిన్. ఐ డోంట్ లైక్ టు గో అవుట్ ఇన్ ద రెయిన్. అలాగే నిన్న కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది అని ఇలా చెప్పాలి. ద సిటీ వాజ్ డెల్యూజ్డ్ వెన్ ఇట్ రెయిన్డ్ హెవీలీ ఎస్టర్డే. ద సిటీ వాజ్ డెల్యూజ్డ్ వెన్ ఇట్ రెయిన్డ్ హెవీలీ ఎస్టర్డే. ఒక్కోసారి అకాల వర్షాల వలన రైతులు పంట నష్టపోతూ ఉంటారు కదా. అకాల వర్షాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఇలా చెప్పాలి. ఫార్మర్స్ ఫేస్డ్ హెవీ లాసెస్ డ్యూ టు అన్టైమ్లీ రెయిన్ఫాల్. ఫార్మర్స్ ఫేస్డ్ హెవీ లాసెస్ డ్యూ టు అన్టైమ్లీ రెయిన్ఫాల్. ఊహించని వరదలు వచ్చినప్పుడు చాలామంది ప్రజలు గల్లంతవుతూ ఉంటారు కదా. వరదల కారణంగా చాలామంది గల్లంతయ్యారు అని ఇలా చెప్పాలి. మెనీ పీపుల్ వర్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. మెనీ పీపుల్ వర్ స్వెప్ట్ అవే డ్యూ టు ఫ్లడ్స్. వర్షం తగ్గుతున్నప్పుడు వర్షం తగ్గుముఖం పడుతుంది అని ఇలా చెప్పాలి. ద రెయిన్ ఈజ్ సబ్సైడింగ్. ద రెయిన్ ఈజ్ సబ్సైడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.